హాయ్ ఫ్రెండ్స్. నిఫ్టీలో మనకి ఈరోజు వచ్చిన ర్యాలీలోని మనకి ఎటువంటి టైప్ ఆఫ్ ఎంట్రీస్ వచ్చాయో చూడాలనుకుంటున్నారా? ఈరోజు మనకి 2 ఎంట్రీస్ అయితే పాసిబిలిటీ ఉంచాయన్నమాట. సో 1 మినిట్ టైమ్ ఫ్రేమ్ ద్వారా మంచి రిస్క్ రివార్డ్‌తోని మంచి స్టాప్ లాస్‌తో కూడుకున్న 2 ఎంట్రీస్ అయితే మనకి పాసిబిలిటీ ఎంట్రీస్ వచ్చాయి. సో ఆ ఎంట్రీస్ ఎక్కడొచ్చాయి? ఎలా వచ్చాయి? లాజిక్ అండ్ ఎక్స్‌ప్లనేషన్‌తో మొత్తం టోటల్‌గా తెలుసుకోవాలనుకుంటున్నారా? సో తెలుసుకోవాలనుకుంటే వెంటనే వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో వెల్కమ్ టు స్మార్ట్ స్టాప్ లాస్ ట్రేడింగ్ ఛానల్. ఓకే. రైట్. సో మనం చూసుకుంటే ఈరోజు మనకి ఎటువంటి టైప్ ఆఫ్ ఎంట్రీస్ వచ్చాయో చూసుకునే ముందు ఒకసారి డే టైమ్ ఫ్రేమ్ దగ్గర నుంచి అనాలిసిస్ చేసుకుంటూ వస్తాం మనం. అయితే మీకు మొన్న ఫ్రైడే కాదు సాటర్డే మీకు వీడియో చేసి పెట్టాను మనం. లైక్ ఇక్కడ 50 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో ఇక్కడ ఆర్డర్ బ్లాక్ ఉన్నది. ఓకే. సో లైక్ మండే మార్కెట్ ఫ్లాట్‌గా ఓపెన్ అయినా లేకపోతే గ్యాప్ అప్ ఓపెన్ అయినా ఇక్కడ ఆర్డర్ బ్లాక్ క్యాప్చర్ చేసుకోవచ్చు అని చెప్పేసి అనుకున్నాం. ఓకే. సో టెక్నికల్‌గా అది చెప్పిన లైక్ ఏంటంటే పాసిబుల్ మార్కెట్ సినారియో మనం. బట్ ఫండమెంటల్‌గా ఏదైనా జరిగితే ఆటోమేటిక్‌గా అన్ని రివర్స్ అవ్వచ్చు. సో, అనుకున్నట్టే ఫండమెంటల్‌గా మనకేంటంటే లైక్ నెగెటివ్ న్యూస్ ఉండడం వల్ల సో, మార్కెట్‌లో బిగ్ గ్యాప్ డౌన్ జరిగిందన్నమాట. ఏదైతే ఈ ఆర్డర్ బ్లాక్ అనుకున్నామో లైక్ ఎర్లీ మార్నింగ్ గ్యాప్ డౌన్‌లోనే ఇది అయిపోయిందన్నమాట. దీని సీన్ ఇంక లేదు. సో, ఇంక అది వదిలేయడమే. దానికి సంబంధించి ఇంకేం లేదు. సో, తర్వాత ఏం చేసుకుంటామంటే ఒకసారి డే టైమ్ ఫ్రేమ్‌కెళ్తాం. డే టైమ్ ఫ్రేమ్‌కెళ్తే బిగ్ గ్యాప్ డౌన్ కదా! సో, లెఫ్ట్ సైడ్ మార్కెట్ చూసుకుంటే ఇక్కడ గ్యాప్ ఫిల్లింగ్ ఉన్నది మనకి. ఓకే. సో, ఈ గ్యాప్ ఫిల్లింగ్ ఈ క్యాండిల్ టు ఈ క్యాండిల్ లైక్ ఈ క్యాండిలే కదా! ఈ క్యాండిల్ టు ఈ క్యాండిల్ గ్యాప్ ఫిల్లింగ్ చూసుకుంటే మనకి మిడ్ పాయింట్ ఏరియా ఏమో ఇక్కడికొస్తుంది. ఓకే. మిడ్ పాయింట్ ఏరియా అండ్ అట్ ద సేమ్ టైమ్ మనం చూసుకుంటే ఓకే. సో, అక్కడ లైన్ గీస్తున్నాను కదా! అక్కడ ఒక రెసిస్టెన్స్ లైన్ సపోర్ట్ లైన్‌లా గీస్తున్నాను అనుకోండి. అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ చూసుకుంటే నిఫ్టీ ఇక్కడి నుంచే చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ ఇచ్చి మార్కెట్ అప్‌సైడ్ ట్రావెల్ అయిందన్నమాట. సో, ఈ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ ఏరియా కూడా చాలా చాలా అంటే మార్కెట్ దీన్ని టెస్ట్ చేయలేదు కొంచెం మళ్ళా. సో, అదొక ఇంపార్టెంట్ ఏరియా అవుతుంది. అయితే చాలా భారీ గ్యాప్ డౌన్ అయిన తర్వాత ఇక్కడి నుంచి మార్కెట్ ఎందుకు పైకెళ్ళిందంటే, అయితే ఇక్కడ అంత పెద్ద అంటే మల్టిపుల్ కాన్ఫరెన్సెస్ లేవు. ఒక కాన్ఫిడెన్స్ ఉన్నది. ఏంటా కాన్ఫిడెన్స్ అంటే సైకలాజికల్ నంబర్. సైకలాజికల్ నంబర్ ఇన్ ది సెన్స్ ఆఫ్ 23,500 మాట. అయితే 23,500 చూసుకొని పైకెదిగితే నేనైతే ఎళ్ళలేదు. బట్ స్టిల్ ఏంటంటే వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్ అంతే. వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్ కొద్దిగా పైకెళ్ళడానికి. తర్వాత ఏం జరిగింది ఏంటనేది 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌కెళ్ళి చూసుకుందాం. ఓకే. రైట్. సో, ఎర్లీ మార్నింగ్ ఏమైంది? మార్కెట్ బిగ్ గ్యాప్ డౌన్ అయింది కదా! బిగ్ గ్యాప్ డౌన్ అయిన తర్వాత మార్కెట్ ఇక్కడ 23,500 దగ్గర ఒక సస్టైన్ అయ్యి అప్ సర్కిల్ అయితే నా ప్లాన్ ఎలాగున్నదంటే ఎర్లీ మార్నింగ్ సో, ఇదేంటంటే మార్కెట్ బ్రేక్‌ఔట్ అయింది కదా! ఎర్లీ మార్నింగ్ బ్రేక్‌ఔట్ అయింది కదా! సో, ఇప్పుడు మార్కెట్ ఏమవుతుందంటే లైక్ ఈ బ్యాక్ సర్కిల్ వస్తుంది కదా! ఇలా వస్తున్నప్పుడు ఇక్కడ ఏదైనా చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ జరిగి ఇక్కడ రిట్రేస్‌మెంట్ తీసుకుంటే ఇటు నుంచి డౌన్ సైడ్ వద్దామని చూసాను. ఓకే. డౌన్ సైడ్ ఎంట్రీస్ ప్లాన్ చేశాను తప్ప, బుల్లిష్ సైడ్ అంత ఈజీగా ప్లాన్ చేయలేదు. ఓకే. ఆఫ్‌కోర్స్ 23,500 దగ్గర నుంచి ఎళ్ళినా సరే, నేను అంత పెద్దగా లైక్ ఏంటంటే కాన్ఫిడెంట్‌గా ఇంకా బుల్లిష్ సైడ్‌కెళ్ళలేదన్నమాట మనం. ఓకే. సో, ఎర్లీ మార్నింగ్ అయితే మార్కెట్ ఇక్కడ డౌన్ సైడ్ ఫాల్ అయిన తర్వాత మార్కెట్ రిట్రేస్ అప్ సైడ్‌కెళ్తుంది కదా! ఇది వన్ ఆఫ్ ది ఆర్డర్ ఫ్లో అన్నమాట. ఆర్డర్ ఫ్లో ఆర్ మిటిగేషన్. ఆ ఆర్డర్ ఫ్లో ఆర్ మిటిగేషన్‌ని మార్కెట్ ఏంటంటే దాన్ని టెస్ట్ చేస్తున్నప్పుడు ఇక్కడ చేంజ్ ఆఫ్ 1 మినిట్ టైమ్ ఫ్రేమ్‌లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ ఆఫ్ లైక్ వస్తే ఇక్కడ నుంచి డౌన్ సైడ్ వద్దామని చూసాను. సో, చూద్దాం ఒకసారి 1 మినిట్ టైమ్ ఫ్రేమ్‌లో అక్కడ ఏం జరిగింది ఏంటనేది 1 మినిట్ టైమ్ ఫ్రేమ్ కూడా పెట్టి చూస్తాం అక్కడ మనం. ఓకే. సో, 1 మినిట్ టైమ్ ఫ్రేమ్‌కెళ్ళిపోదాం. ఓకే. రైట్. సో, ఇదే ఏరియా మాట. ఓకే. సో, ఇదేంటిది? ఇది మిటిగేషన్ బ్లాక్. మనకి మార్కెట్ ఇక్కడ బ్రేక్ డౌన్ అయ్యింది కదా! లైక్ ఓకే. సో, ఇక్కడ బ్రేక్ డౌన్ అయింది కదా! ఓకే. సో, ఇది బ్రేక్ అయిన తర్వాత మార్కెట్ మళ్ళా రీటెస్ట్ చేయడానికెళ్తుంది కదా! సో, రీటెస్ట్ చేయడానికెళ్తున్నప్పుడు నేనేమనుకున్నానంటే లైక్ అక్కడ దాన్ని టెస్ట్ చేసిన తర్వాత చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వస్తే అక్కడి నుంచి బేరిష్ సైడ్ వెళ్దాం అనుకున్నాను. సో, కరెక్ట్‌గా అబ్జర్వ్ చేయండి. మీది లైక్ చాలా 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 ఇంపార్టెంట్ టెస్టింగ్ అనేది. రీటెస్టింగ్ అనేది చాలా చాలా మనం కరెక్ట్‌గా పెట్టుకోవాలి కూడా ప్రతిది. సో, పాయింట్ టు పాయింట్, పిన్ టు పిన్ మనం పెట్టుకోవాలి. ఇక్కడ నేను సరిగ్గా గీయలేదు ఇక్కడ మీకు. మళ్ళీ కావాలంటే పిన్ పాయింట్‌గా గీస్తున్నాను చూడండి. ఓకే. సో, రైట్. సో, ఇక్కడ మనకి మిటిగేషన్ బ్లాక్ ఉంది కదా! ఈ మిటిగేషన్ బ్లాక్‌ని ఇక్కడ టెస్ట్ చేస్తుందో చూడండి. ఓకే. చాలా క్లియర్‌గా మనం అంత క్లియర్‌గా అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ చూడండి. మిటిగేషన్ బ్లాక్‌ని మార్కెట్ అనేది ఇక్కడ టెస్ట్ చేయట్లేదు. సో, అదే విధంగా 1 మినిట్ టైమ్ ఫ్రేమ్‌కెళ్దాం. సో, 1 మినిట్ టైమ్ ఓకే. సో, చూడండి. ఆ బ్లాక్ లైన్ ఏదైతే ఉన్నదో దాన్ని టెస్ట్ చేస్తుంది ఇక్కడ. టెస్ట్ చెయ్యట్లేదు ఇక్కడ మీకింకా. సో, ఇంకా దాన్ని టెస్ట్ చేయలేదు. టెస్ట్ చేయకుండా మనకేంటంటే మార్కెట్ ఏమవుతుంది ఇక్కడ లైక్ డౌన్ సైడ్‌కొచ్చింది. గ్యాప్ డౌన్ అయింది. మార్కెట్ ఇలాగ ఇంటర్నల్‌గా మనకి స్ట్రక్చర్ మ్యాపింగ్ చేసుకుంటూ పుల్ బ్యాక్. ఇక్కడ ఇంటర్నల్ ఇండ్యూస్‌మెంట్ తీసుకుంది. ఇంటర్నల్ ఇండ్యూస్‌మెంట్ తీసుకొని అప్ సైడ్‌కెళ్ళింది. బట్ స్టిల్ ఇంకా బుల్లిష్ సైడ్ ఎళ్ళలేదు. మళ్ళా పుల్ బ్యాక్. ఇక్కడ నేనేంటంటే ఇక్కడ రివర్సల్ కోసం చూస్తున్నాను. రివర్సల్ అంటే లైక్ ఇక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వస్తాయి. అయితే ఇక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చింది. చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చింది. మరి బేరిష్ సైడ్ ఎళ్ళామా అంటే మీకేం చెప్పాను అందుకే ఇక్కడ ఈ బ్లాక్ లైన్ ఏంటి మిటిగేషన్ బ్లాక్. ఇది ఉంది చూడండి. ఈ మిటిగేషన్ బ్లాక్ మాట. సో, మళ్ళా కరెక్ట్‌గా గీకేస్తున్నాను చూడండి. సో, ఆ మిటిగేషన్ బ్లాక్‌ని ఇక్కడ టెస్ట్ చేసిందో లేదో చూడండి.
చూడండి ఎంత క్లీన్‌గా అబ్జర్వ్ చేయాలి. ఆ మిటిగేషన్ బ్లాక్‌ని టెస్ట్ చేసిందా? టెస్ట్ చేయలేదు. ఓకే. చాలా మైన్యూట్‌తో పోతుందన్నమాట మనకి. ఇదిగోండి మళ్ళా కావాలంటే పెడతాను. ఇక్కడ ఇదేంటి మిటిగేషన్ బ్లాక్. ఈ మిటిగేషన్ బ్లాక్‌ని టెస్ట్ చేసిందా ఇక్కడ? టెస్ట్ చేసి ఇక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చిందా చూడండి. ఓకే. టెస్ట్ చేసి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చిందా? రాలేదు. సో, అంటే నార్మల్‌గా ఇలా పెట్టేసామనుకోండి టెస్ట్ చేసినట్టు కనిపిస్తుంది ఇక్కడ. ఓకే. టెస్ట్ చేసి కానీ కరెక్ట్‌గా అబ్జర్వ్ చేయాలి అందుకే. లైక్ మార్కెట్‌లో మనం ఎప్పుడైనా ఎంట్రీ ప్లాన్ చేస్తున్నామంటే, మనం డబ్బులు పెడుతున్నామంటే అంత కీన్‌గా అబ్జర్వ్ చేయాలి మనం. ఓకే. సో, ఇక్కడ టెస్ట్ చేయట్లేదు. టెస్ట్ చేయట్లేదు కాబట్టి ఈ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్‌ని నమ్మలేము. అందుకే మనం ఇక్కడ పీఈ సైడ్ ఎంట్రీ పెట్టలేం. బట్ స్టిల్ ఓకే. అది టెస్ట్ చేయలేదు. అయినా సరే నేను ఇంకా ఇక్కడ ఏంటంటే పీఈ సైడ్ ఉన్నాను. అంటిల్ అండ్ అన్‌లెస్ ఈ హై ఇప్పుడు లైక్ ఇది అప్ సైడ్ మంచిగా బ్రేక్‌ఔట్ అయ్యి, ఆ అప్ సైడ్ హై బ్రేక్‌ఔట్ అయిన తర్వాత ఓకే. ఇది ఎందుకో లైక్ ఇది వర్కౌట్ అయ్యేటట్లేదు. ఇక్కడ 25,000 ఇది ఉంది కదా! లైక్ ఏమంటారు దాన్ని? సారీ 25,000, 25,500 ఉంది కదా! ఇది ఇక్కడ దీని స్ట్రెంత్ ఉన్నదేమో అని చెప్పేసి అప్పుడు కొంచెం డెసిషన్ చేంజ్ చేసుకున్నానన్నమాట. ఎప్పుడు ఇది మంచిగా లైక్ ఇండివిడ్యువల్ తీసుకొని అప్‌సైడ్ ఇలా మంచిగా బ్రేక్‌ఔట్ అయిపోయి, ఈ హై కూడా ఉంది చూడండి. ఈ హై ఎర్లీ మార్నింగ్ ఇక్కడ మనకి మార్కెట్ ఇక్కడ స్వింగ్స్ క్రియేట్ చేసింది కదా! సో, ఇక్కడ ఇది మంచిగా బ్రేక్‌ఔట్ చేసి, ఈ మిటిగేషన్ బ్లాక్ పైన మంచి క్యాండిల్‌తో సస్టైన్ అయిన తర్వాత అప్పుడు డిసైడ్ అయ్యానన్నమాట. ఓకే. మనం ఇక్కడ లైక్ ఏంటంటే బేరిష్ ప్లాన్ చేయకూడదు. సో, మార్కెట్ ఇక్కడ ప్రెజెంట్ ఏంటంటే బుల్లిష్ సైడ్‌కి అల్లానికి ఫిక్స్ అవుతుందని చెప్పేసి అక్కడ ఫిక్స్ అయ్యానన్నమాట. ఓకే. అప్పటి వరకు ఏంటంటే బేరిష్ సైడ్ లైక్ ఎందుకంటే ఈ మిటిగేషన్ బ్లాక్ తగిలి లైక్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వస్తే అక్కడి నుంచి బేరిష్ సైడ్ ఉందని చూసాం. కాకపోతే మీరు చూసారు కదా! దాన్ని టెస్ట్ చేసి మనకి ఇక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ రావట్లేదు. చాలా చిన్న పాయింట్‌తో టెస్ట్ చేసి రావట్లేదు. చాలా చిన్న దాంట్లో టెస్ట్ చేసి ఉండుంటే నేను ఇక్కడ ఎంట్రీ అయిపోయేవాడిని. బట్ స్టిల్ ఏంటంటే టెస్ట్ చేయలేదు కాబట్టి చూసారా? దాని వాల్యూ ఎలా ఉన్నదో టెస్ట్ చేయలేదు. మనం ఇక్కడ ఎంట్రీ అవ్వలేదు. సో, అప్‌సైడ్‌కి మార్కెట్ బ్రేక్‌ఔట్ అయిపోయింది. బ్రేక్‌ఔట్ అయిపోయిన తర్వాత లైక్ ఇప్పుడు నా వ్యూ ఎలా తయారైందంటే మళ్ళా సో, ఇప్పుడు ఇది ఏంటిది రివర్స్‌లో ఇది మిటిగేషన్ బ్లాక్ అవుతుంది. ఓకే. సో, రివర్స్ లైక్ ఈ ఎర్లీ మార్నింగ్ క్యాండిల్ ఓపెన్ హై ఉంది కదా మనకి. సో, అది మాట. అక్కడ ఒక లైన్ అలా గీసుకుంటాం. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఈ మిటిగేషన్ బ్లాక్ ఉంది కదా! ఈ మిటిగేషన్ బ్లాక్‌ని దాటేసి మార్కెట్ అప్‌సైడ్ సస్టైన్ అవుతుంది. ఓకే. సో, సస్టైన్ అవుతుంది. రైట్. అయితే మనకి ఇక్కడే ఎంట్రీ పాసిబిలిటీ స్టార్ట్ అయిందన్నమాట. ఏంటా ఎంట్రీ పాసిబిలిటీ అంటే లైక్ ఇప్పుడు మార్కెట్ ఇక్కడ ఇండివిడ్యువల్ తీసుకొని అప్‌సైడ్‌కి వెళ్ళింది కదా! పుల్ బ్యాక్. ఓకే. సో, మళ్ళా పుల్ బ్యాక్. ఇక్కడ పుల్ బ్యాక్ లైక్ ఏంటంటే ఈక్వల్ లోస్ కూడా క్రియేట్ చేస్తుందన్నమాట మార్కెట్. మీరు ఇది ఈక్వల్ లోస్ ఎంట్రీ కూడా అనుకోవచ్చు. లైక్ ఓకే. సో, పుల్ బ్యాక్ ఈక్వల్ లోస్. ఓకే. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇక్కడది ఏం టెస్ట్ చేస్తుంది? దీన్ని టెస్ట్ చేస్తుంది. దీన్ని టెస్ట్ చేసి ఇప్పుడు మనకి ఏమవుతుందంటే ఇండ్యూస్‌మెంట్ తీసుకొని మార్కెట్ అప్ సైడ్ బ్రేక్‌ఔట్ అవుతుంది. సో, ఇది మనకి ఆర్డర్ బ్లాక్. 1 మినిట్ టైమ్ ఫ్రేమ్‌లో ఇది మనకి ఆర్డర్ బ్లాక్ ఇలాగ ఎంట్రీ. లైక్ ఇదే కదా! ఈ క్యాండిలే కదా మనకి ఇక్కడ ఇండ్యూస్‌మెంట్ స్వీప్ చేసింది మనకి. ఓకే. సో, ఇండ్యూస్‌మెంట్ స్వీప్ చేసి లైక్ ఓకే. ఇక్కడ దీన్ని కూడా ఇక్కడే టెస్ట్ చేస్తుంది. ఫస్ట్ టైమ్ టెస్ట్ చేస్తుందన్నమాట. ఇక్కడ చూడండి. ఓకే. సో, చూడండి అన్నీ లైక్ ప్రతీది పిన్ టు పిన్ ఏది లైక్ ఏంటంటే లైక్ రాండమ్‌గా జరుగుతుంది కాదు ఇక్కడ మీకు. ఓకే. సో, ప్రతీది రీజన్ ఉంటది. సో, లైక్ మీరు కూడా ఇలాంటి సబ్జెక్ట్ ఇంకా డెప్త్‌గా నేర్చుకోవాలి. స్మార్ట్ మనీ, ఐసీటీ, లిక్విడిటీ కాన్సెప్ట్స్ కొంచెం ఇంకా డెప్త్‌గా నేర్చుకోవాలి. సో, మీరు కూడా ఇలా ట్రేడ్ చేయాలి. లైక్ లేదా కొంతమంది ఏంటంటే స్ట్రగుల్ అవుతుంటారు. లైక్ ఐసీటీ కాన్సెప్ట్, స్మార్ట్ మనీ కాన్సెప్ట్ బేసిక్స్ వరకు తెలుసుకొని ఉంటారు. కాకపోతే ఇంకా దాన్ని అప్లై చేసి లైక్ కన్‌ఫ్యూజన్‌లో ఉంటారు. సో, అలాంటి పర్సన్స్ ఎవరైనా సరే నేర్చుకోవాలి అనుకుంటే సో, నేను ఆ క్లాసెస్ కూడా టీచ్ చేస్తుంటానన్నమాట. సో, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ నంబర్‌కి కాంటాక్ట్ లైక్ ఈ నంబర్‌కి కాల్ ఆర్ వాట్సాప్ చేసినట్టయితే మీకు కంటెంట్ యొక్క డీటెయిల్స్ మొత్తం ప్రొవైడ్ చేస్తాను. చాలా తక్కువ ప్రైస్‌లోనే దట్ టూ ఇన్ ఇండియన్ మార్కెట్ మీకు ఆ కంటెంట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో, మీకు ఐసీటీ కాన్సెప్ట్స్‌లో ఇండియన్ మార్కెట్‌లో ఎక్కడ ఎవరు మీకు టీచ్ చేయట్లేదు. మన తెలుగు ఛానెల్‌లో మీరెళ్లి కావాలంటే చెక్ చేసుకోండి. సో, మీరెవరైనా లైక్ నేర్చుకోవాలనుకుంటే ఈ నంబర్‌కి కాంటాక్ట్ చేసి మీరు డీటెయిల్స్ అన్నీ తెలుసుకోవచ్చు. నంబర్‌కి కాల్ ఆర్ వాట్సాప్ చేస్తే. ఓకే. సో, రైట్. సో, ఆ విధంగా చూసుకుంటే మనకి 1 మినిట్ టైమ్ ఫ్రేమ్‌లోని ఇక్కడ మనకి ఎంట్రీ పాసిబిలిటీ అవుతుంది. సో, వన్స్ మార్కెట్ ఇక్కడ లైక్ ఏముంది ఈ బాక్స్ ఒకసారి మళ్ళీ గీస్తే అది నేను రిమూవ్ చేస్తాను. సో, ఇక్కడ చూసుకుంటే పుల్ బ్యాక్, మళ్ళా పుల్ బ్యాక్, ఈ పుల్ బ్యాక్‌ని ఈ 2 ఈక్వల్ లోస్ దగ్గర ఇండ్యూస్‌మెంట్ చేసి బ్రేక్‌ఔట్ స్ట్రక్చర్ వస్తుంది. సో, బ్రేక్‌ఔట్ స్ట్రక్చర్స్. ఈ బ్రేక్‌ఔట్ స్ట్రక్చర్‌లోని మరి లాస్ట్ ఎక్స్‌ట్రీమ్ క్యాండిల్ ఇదే కదా మరి. లైక్ ఇదే కదా! సో, ఇది మనకి ఆర్డర్ బ్లాక్ క్యాండిల్ మాట మనకి. ఇదే మనకి ఆర్డర్ బ్లాక్ క్యాండిల్. ఆ ఆర్డర్ బ్లాక్ క్యాండిల్‌లోని ఈ ఓపెన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో, అక్కడ తీసుకున్నాక ఎంట్రీ తీసుకుంటారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే చాలా సేపు కన్సాలిడేట్ అయింది. లైక్ అప్రాక్సిమేట్‌లీ 10, 15 టు లైక్ ఒక అరగంట సేపు కన్సాలిడేట్ అయింది. మరి లైక్ అయితే ఒకటి ఇక్కడ మీరు ఎందుకు హోల్డ్ చేసి ఉండొచ్చంటే నెక్స్ట్ టార్గెట్ ఎక్కడి వరకు పెట్టుకోవచ్చంటే లైక్ యాక్చువల్‌గా చెప్పాలంటే సో, మార్కెట్ ఏమైంది ఇక్కడ మనకి
ఓకే. సో, మార్కెట్ ఏమైంది మనకి ఇక్కడి నుంచి ఇక్కడికి బ్రేక్ డౌన్ అయింది. లైక్ గ్యాప్ డౌన్ లైక్ అయింది కదా! సో, ఇక్కడ చూసుకుంటే మనకి ఎంట్రీ ఇక్కడ వస్తుందన్నమాట. ఓకే. సో, నెక్స్ట్ టార్గెట్ అనేది ఈ 0.5 వరకు ఇలా పెట్టుకోవచ్చు. అంటిల్ అండ్ అన్‌లెస్ మనకి డిస్టర్బెన్స్ అనేది లేదు. బికాజ్ గ్యాప్ డౌన్ అయిపోయింది. గ్యాప్ డౌన్ అయిపోయిన తర్వాత ఈ గ్యాప్ నుంచి ఈ గ్యాప్‌కు మిడిల్ పాయింట్ ఇదే అన్నమాట. ఓకే. సో, అక్కడి వరకు మనకి ఎటువంటి టైప్ ఆఫ్ ఇబ్బందేం లేదు. సో, ఓకే. సో, ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేస్తారు. ఈ ఎంట్రీ ప్లాన్ చేసిన తర్వాత ఈ బ్లాక్ లైన్ వరకు మనం ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఇక్కడ కన్సాలిడేట్ అయినా సరే లైక్ ఈ టైప్ ఆఫ్ ఎంట్రీస్ మనకి ఇలాగే ఉంటాయి మనకి. మనం లైక్ ఈ స్మార్ట్ మనీ ఐసీటీ కాన్సెప్ట్స్‌లోని మనం లైక్ టార్గెట్ వరకు ట్రైల్ చేస్తేనే మనం ప్రాఫిటబిలిటీ చూస్తాం. లేదు మనకి కన్సాలిడేషన్‌లో మీరు భయపడి ఎగ్జిట్ అయిపోతే ఐదర్ స్టాప్ లాస్ అనే హిట్ అయిపోవాలి. ఈ స్టాప్ లాస్ ఉంది చూడండి. ఈ స్టాప్ లాస్ హిట్ అయితే బయటకొచ్చేయాలి. లేదా టార్గెట్ హిట్ అయ్యేంత వరకు ఉండాలి. అయితే ఫస్ట్ పాసిబిలిటీ టార్గెట్ మన ఇక్కడే ఉన్నది. ఇక్కడ మనకి ఎగ్జిట్ అవ్వాల్సిన పాయింట్ ఇదిమాట. ఓకే. సో, ఈ కన్సాలిడేషన్ చూసి లైక్ ఒక అరగంట సేపు కన్సాలిడేట్ అయింది. కన్సాలిడేషన్ చూసి మీరు ఎగ్జిట్ అయిపోతే ఈ మూవ్ అనేది మిస్ అయిపోతారన్నమాట. ఓకే. సో, అయితే లైక్ అయితే ఇక్కడ ఏంటంటే ప్రాబ్లమ్ ఏంటంటే ఇక్కడ ఈరోజు మనకి ఎంట్రీలోని కొద్దిగా పెద్ద స్టాప్ లాస్ వచ్చిందన్నమాట. లైక్ అది లైక్ మరి ఎక్స్‌ట్రీమ్ క్యాండిల్ కొద్దిగా పెద్ద స్టాప్ లాస్ వచ్చింది. పెద్ద స్టాప్ లాస్ రావడం వల్ల మనకి రిస్క్ రివార్డ్ చిన్నది అనిపించొచ్చు. ఓకే. 1:3 2.3 అలాగా వస్తుంది. బట్ స్టిల్ ఏంటంటే మంచి ఎంట్రీ మాట. మంచి ఎంట్రీ, మంచి రిస్క్ రివార్డ్ అన్నమాట. సో, రిస్క్ రివార్డ్ చిన్నది. రిస్క్ రివార్డ్స్ కోసం చూడకండి. బట్ స్టిల్ ఇక్కడ ఏంటంటే పెద్ద స్టాప్ లాస్ వచ్చింది కదా! పొజిషన్ సైజ్‌ని తగ్గించుకుంటారు. పొజిషన్ సైజ్‌ని తగ్గించుకొని ఆటోమేటిక్‌గా మనం ఏంటంటే ఇక్కడ వరకు ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకుంటాం. ఇక్కడ మాక్సిమం అమౌంట్ ఎగ్జిట్ అయిపోవచ్చు. ఓకే. సో, తర్వాత టార్గెట్ ఎక్కడి వరకు పెట్టుకోవచ్చు అంటే ఓవరాల్ ఏంటంటే ఎక్కడి వరకు ఇక్కడ వరకు పెట్టుకోవాలి. ఓకే. సో, రైట్. ఇక్కడి వరకు పెట్టుకుంటాం. తర్వాత ఎంట్రీ ఎక్కడొచ్చింది ఏంటో అని పాసిబిలిటీ కూడా మళ్ళా చూపిస్తాం. మళ్ళా ఈ లైన్స్ అన్ని డిలీట్ చేస్తాం. ఓకే. సో, మార్కెట్ మళ్ళా కంటిన్యూయస్‌గా అప్ సైడ్‌కి ట్రావెల్ అవుతుంది కదా! ట్రావెల్ అయిన తర్వాత లైక్ ఈ కన్సాలిడేషన్ దగ్గర నుంచి పుల్ బ్యాక్, పుల్ బ్యాక్, పుల్ బ్యాక్, మళ్ళా ఈక్వల్ లోస్ ఇక్కడ, పుల్ బ్యాక్, ఇక్కడ ఇండ్యూస్‌మెంట్. ఓకే. సో, రైట్. ఇక్కడ మనకి మార్కెట్ ఇక్కడ లైక్ డౌన్ సైడ్ బ్రేక్ అవుతూ డౌన్ సైడ్ బ్రేక్ అయ్యి 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ లాస్ట్ పుల్ బ్యాక్ ఇక్కడే వస్తుంది. ఓకే. సో, 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ లాస్ట్ పుల్ బ్యాక్ మనకి ఇక్కడ వస్తుంది. ఓకే. అయితే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి. 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ లాస్ట్ పుల్ బ్యాక్ ఇక్కడ స్వీప్ అయ్యి అప్ సైడ్ ఎళ్ళింది. ఎళ్ళిన తర్వాత మనకి 1 మినిట్ టైమ్ ఫ్రేమ్‌లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చింది మనకి ఇక్కడ. 1 మినిట్ టైమ్ ఫ్రేమ్‌లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ రావాలంటే ఈ హై అనేది బ్రేక్ అవ్వాలి. ఓకే. సో, హై అనేది బ్రేక్ అవ్వలేదు. ఓకే. సో, చాలామంది ఏంటంటే ఇక్కడ స్వీప్ అయింది ఇక్కడ ఎంట్రీ తీసేసుకుంటారు. ఇండ్యూస్‌మెంట్ ఎంట్రీ 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ లాస్ట్ పుల్ బ్యాక్ ఇక్కడ వస్తుంది. ఇండ్యూస్‌మెంట్ అయ్యింది కదా! అని చెప్పేసి ఇటు సైడ్ ఎంట్రీ ప్లాన్ చేసేస్తారు. లైక్ ఈ గ్రీన్ క్యాండిల్ దగ్గర స్టాప్ లాస్ ఇచ్చేసి ఎంట్రీ అయిపోతారు. అల్టిమేట్‌గా ఇక్కడ స్టాప్ లాస్ కొట్టింది. కానీ అసలైన లిక్విడిటీ ఇక్కడ తీసుకుంటున్నారు కాదు. ఇక అసలైన లిక్విడిటీ ఇంకా కిందన ఉన్నది. లైక్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ వాల్యూమ్ ఇంబాలన్స్ ఉన్నది. ఆ వాల్యూమ్ ఇంబాలన్స్ అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ అన్‌మిటిగేటెడ్ ఆర్డర్ ఫ్లో ఉందన్నమాట. 3 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ ద్వారా. ఆ అన్‌మిటిగేటెడ్ ఆర్డర్ ఫ్లో అట్ ద సేమ్ టైమ్ 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ ప్రకారం ఇంబాలన్స్ ఉన్నదన్నమాట. ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఇక్కడ చూపిస్తాను చూడండి. ఓకే. సో, 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ ప్రకారం ఇంబాలన్స్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ కూడా ఉందన్నమాట. ఆ ఫెయిర్ వాల్యూ గ్యాప్ యొక్క మిడ్ పాయింట్ ఏరియాని ట్యాప్ చేస్తుందన్నమాట ఇక్కడ మనకి. ఓకే. సో, ఫెయిర్ వాల్యూ గ్యాప్ యొక్క మిడ్ పాయింట్ ఏరియా మనకి ఉన్నది. సో, అందుకే ఏంటంటే మనం కంగారు పడిపోకూడదు. 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ పుల్ బ్యాక్ ఇక్కడ, లాస్ట్ పుల్ బ్యాక్ ఇక్కడ స్వీప్ అయ్యింది. బుల్లిష్ సైడ్ కన్ఫర్మేషన్ లేకుండా బుల్లిష్ సైడ్ వెళ్ళిపోతే ఇక్కడ డమాల్మని కొట్టేస్తదన్నమాట. సో, ఆ విధంగా ఏంటంటే 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ లాస్ట్ పుల్ బ్యాక్ స్వీప్ అయింది. ఏంటంటే ఇక్కడ స్వీప్ అయింది. లైక్ ఇక్కడ లిక్విడిటీ తీసుకొని అంటే పీడీఆర్ఎస్‌ని టెస్ట్ చేసి మార్కెట్ ఇక్కడి నుంచి అప్ సైడ్‌కెళ్ళి ఇక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ ఇచ్చింది. లైక్ ఇప్పుడు ఉంది చూడండి. ఈ హై ఇప్పుడు ఇందాకలా ఇక్కడ హై అనుకున్నాం కదా! ఇప్పుడు ఈ హై ఇక్కడి నుంచి ఇక్కడ షిఫ్ట్ అవుతుందన్నమాట. ఇప్పుడు చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ ఇచ్చిందన్నమాట. సో, చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ ఇచ్చింది. చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ ఇచ్చిన తర్వాత మార్కెట్ మళ్ళా ఇక్కడ ఎలాగెళ్ళింది లైక్ పుల్ బ్యాక్. ఓకే. సో, లైక్ మళ్ళా పుల్ బ్యాక్, ఇంటర్నల్ ఇండ్యూస్‌మెంట్, బ్రేక్ ఆఫ్ ది స్ట్రక్చర్. ఓకే. సో, మళ్ళా సేమ్ డిట్టో ఇందాక ఫస్ట్ ఎలాగైతే ఎంట్రీ అయ్యామో సేమ్ ఎంట్రీ. బికాజ్ ఇక్కడ బుల్లిష్ సైడ్ ఎంట్రీ ఎందుకు ప్లాన్ చేయొచ్చంటే ఆల్రెడీ 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ మార్కెట్ లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసి అప్ సైడ్‌కి వెళ్తుంది కాబట్టి ఇక్కడ మనకేమవుతుందంటే ఇది లైక్ ఇక్కడ ఇండ్యూస్‌మెంట్ ఎంట్రీ. ఇక్కడ ఎంట్రీ తీసుకుంటారు. అయితే దీని ఫస్ట్ టార్గెట్ అయితే మంచిగానే అచీవ్ అయిపోయింది. ఓకే. ఫస్ట్ టార్గెట్ అచీవ్ అయిపోయింది. మార్కెట్ మంచిగానే అప్ సైడ్ ట్రావెల్ అయింది. నేను ఇక్కడ దెబ్బ పడింది ఏంటంటే ఈ ఎంట్రీలో నేను దెబ్బ పడింది. నాకెక్కడ దెబ్బ పడిందంటే లైక్ ఫస్ట్ టార్గెట్ ఓకే. అచీవ్ అయిపోయింది. బట్ నేనేమనుకున్నానంటే లైక్ ఇంకా మార్కెట్ ఏంటంటే ఆల్రెడీ 50% ఆఫ్ ది ఏరియా ఉంది కదా! ఓకే. సో, ఇక్కడి నుంచి ఇక్కడికి డీలింగ్ రేంజ్ తీసుకుంటే 50% ఆఫ్ ది ఏరియా ఉంది కదా! ఈ 50% ఆఫ్ ది ఏరియాని క్రాస్ చేసేసింది. ఇంక తర్వాత నెక్స్ట్ స్టాపేజ్ లైక్ చూసుకుంటే ఇటు సైడ్ ఇంకేం లేదు. లెఫ్ట్ సైడ్ ఉంది కదా! లెఫ్ట్ సైడ్‌లోని నెక్స్ట్ స్టాపేజ్ ఇక్కడే ఉన్నదన్నమాట. అక్కడి వరకు ఇక్కడ ట్రైలింగ్ చేసుకోవచ్చు అని చెప్పేసి నేను అక్కడి వరకు వెయిట్ చేస్తున్నానన్నమాట. ఓకే. సో, అక్కడి వరకు వెయిట్ చేస్తున్నాను. మరి ఇక్కడ ఏమైందో, ఎందుకు మార్కెట్ ఇక్కడ రివర్స్ అయిందో అంటే లైక్ మనం ప్రతిసారి ఇలాగా అనుకున్నట్టే అప్ సైడ్‌కి ఇలా అంటే లైక్ మన దారి అనుకున్నట్టు వెళ్ళిపోవాలని రూల్ లేదు.
మేబీ ఇక్కడ లైక్ కొద్దిగా రెసిస్ట్ చేసింది మార్కెట్. బట్ స్టిల్ ఏంటంటే ఎంత రెసిస్ట్ చేసినా సరే అల్టిమేట్‌గా నెక్స్ట్ స్టాపేజ్ నాకైతే ఇదే మాట. ఈ ఆర్డర్ ఫ్లోని చూడండి అదే మాట. ఇక్కడ ఏంటంటే ఇక్కడ పైకెళ్ళింది. ఇక్కడికెళ్ళిపోయి కన్సాలిడేట్ అయిపోయింది. కన్సాలిడేట్ అయిపోయి ఇంక నేనేం చేశానంటే వెయిట్ చేశాను. ఇంకా లైక్ టైమ్ అయిపోతుంది. టైమ్ 3 అయిపోయింది. ఇంకా లైక్ నో లాస్, నో ప్రాఫిట్ ఎగ్జిట్ అయిపోయానమాట. అయితే ఒకటి ఎంత మనీ సంపాదించి లైక్ ఏంటంటే చాలా లిటరల్‌గా చాలా మనీ మేక్ అయింది ఇక్కడ. లిటరల్‌గా మనీ మేక్ అయిన తర్వాత లైక్ ఏంటంటే మార్కెట్ కన్సాలిడేట్ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఈ ఏరియాస్‌లోనే ఎగ్జిట్ అయిపోయానన్నమాట. ఓకే. ఈ ఏరియాస్ ఎగ్జిట్ అయిపోతుంది. అంటే లైక్ టైమ్ 3 అయిపోతుంది. టైమ్ 3 అయిపోతుంది. మన టార్గెట్ ఏంటంటే అచీవ్ అవ్వలేదు. ఇంకా సో లైక్ నో లాస్, నో ప్రాఫిట్ ఎగ్జిట్ అయిపోయానన్నమాట. ఇక్కడ బట్ స్టిల్ ఏంటంటే నా ఏదైతే ఉన్నదో ఇన్‌స్టింక్ట్స్ అండ్ అట్ ద సేమ్ టైమ్ టార్గెట్స్ ఏదైతే ఉన్నానో అవి వదిలిపెట్టలేదు. ఓకే. ఇక్కడ మీకు మేబీ కన్సాలిడేట్ అయ్యుండొచ్చు. ఇక్కడ ఏంటంటే నో లాస్, నో ప్రాఫిట్ మీరు అనొచ్చు. లైక్ ఎంత ప్రాఫిట్ తీసుకొని ఇక్కడ లైక్ ఎంత పైకెళ్ళిన తర్వాత నో లాస్, నో ప్రాఫిట్ తీయడం ఏంటి? అలాగా లైక్ ఫూలిష్‌గా బయటికి రావడం ఏంటో అనుకోవచ్చు. కాకపోతే ఏంటంటే అలాగ అనుకుంటే మనం మనం ఓవరాల్ సబ్జెక్ట్‌ని మనం క్యారీ చేయలేం మనం. మనం ఏదైతే టార్గెట్స్ అనుకున్నామో, ఆ టార్గెట్స్ వరకు ఇచ్చుకోలేం. ఇలా మంచిగా బ్రేకౌట్ అయింది. సో, ఇలాగ 2, 3 రెడ్ క్యాండిల్స్ కనిపించి గాని భయపడిపోయి వెనక్కొచ్చేయడం. ట్రెండ్ వైపు ఉండకుండా మన ఎంట్రీ మీద నమ్మకం లేకుండా ఉంటే ఆటోమేటిక్‌గా మనం ఇలాంటి మూవ్స్ క్యాప్చర్ చేయలేమన్నమాట. సో, చూడండి ఫస్ట్ ఎంట్రీ ఉన్నది. ఫస్ట్ ఎంట్రీ లెక్క. ఓకే. సో, ఫస్ట్ ఎంట్రీ ఉన్నది. ఫస్ట్ ఎంట్రీ మనకి ఇక్కడ ఎంట్రీ అయ్యాం. ఓకే. సో, 50% ఆఫ్ ద ఏరియా వరకు మనం ఎలా క్యాప్చర్ చేసుకున్నాం? లైక్ అక్కడ భయం లేకుండా 50% ఆఫ్ ద ఏరియా వరకు ఇక్కడ బికాస్ 50% అక్కడే మనకేంటంటే నెక్స్ట్ రెసిస్టెన్స్ లాగా వస్తుందన్నమాట. అక్కడ ఎగ్జిట్ అవుతాం. బట్ ఏంటంటే ఇక్కడ నెక్స్ట్ లైక్ స్టాపేజ్ మనకి ఇక్కడ వస్తుందన్నమాట. సో, అయితే వచ్చేసింది. దగ్గరగా నేను టెస్ట్ అవుతదని చెప్పేసి వెయిట్ చేస్తే అది టెస్ట్ అవ్వకుండా కన్సాలిడేట్ అయిపోయింది. సో, ఆ విధంగా ఏంటంటే సెకండ్ ఎంట్రీ నో లాస్, నో ప్రాఫిట్ అయిపోయింది. ఓకే. వాటెవర్ ఫస్ట్ దాంట్లో వచ్చింది కాబట్టి సెకండ్ దాంట్లో రాకపోయినా నో ప్రాబ్లమ్. ఓకే. సో, అది అంటే సబ్జెక్ట్‌కి స్టిక్ ఆన్ అయ్యుంటే రూల్స్‌లోని కొన్ని సార్లు ఇలాగ అవుతుంటాయి. సో, నో ప్రాబ్లమ్. అది వన్స్ ఇన్ ఎ టైమ్ ఇలాగ అవుతుంటది. బట్ స్టిల్ ఏంటంటే సబ్జెక్ట్‌కి స్టిక్ అయ్యి ఉండాలన్నమాట ఎప్పుడైనా సరే. ఓకేనా? రైట్. సో, అది ఫ్రెండ్స్ ఈరోజు మనకి 2 ఎంట్రీస్ మార్కెట్‌లో మనం ఎక్స్‌ప్లెయిన్ చేసుకోదలుచుకుందన్నమాట. సో, మీకు కూడా అర్థమైంది కదా! మీకు అర్థమైతే కిందన కామెంట్ సెక్షన్‌లో అర్థమైందని చెప్పేసి టైప్ చేయండి. లేదంటే లైక్ మీకు ఏమైనా కాన్సెప్ట్స్ అర్థం కాకపోతే కింద కామెంట్స్‌లో లైక్ ఏదైనా పాయింట్స్ అర్థం కాకపోతే కిందన కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అదే విధంగా చెప్పాను కదా! మీకు కూడా స్మార్ట్ మనీ అండ్ ఐసీటీ కాన్సెప్ట్స్‌లో ఇంకా అడ్వాన్స్డ్‌గా నేర్చుకోవాలి అనుకుంటే, సో, ఈ నంబర్‌కి కాంటాక్ట్ చేస్తే మీకు డీటెయిల్స్ మొత్తం ప్రొవైడ్ చేస్తాను. నేను యూట్యూబ్‌లో చెప్పేది ఇంకా హాఫ్ కంటెంటే. లైక్ టోటల్ కంటెంట్ మీకు ఇక్కడ రివీల్ చేయలేను. సో, బికాజ్ అది నాది టోటల్ కంటెంట్ నేను ఇక్కడ రివీల్ చేసే అబిలిటీ కూడా నాకు లేదనమాట. సో, ఆ విధంగా ఏంటంటే ఇంకా టోటల్‌గా మీరు ఎవరైనా సరే నేర్చుకోవాలనుకుంటే ఈ నంబర్‌కి కాల్ ఆర్ వాట్సాప్ చేసినట్టయితే మీ కంటెంట్ యొక్క డీటెయిల్స్ నేర్పిస్తాను. చెప్తాను. సో, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకే మాత్రం. లైక్ ఇంట్రెస్ట్ ఉంటే మీరు నంబర్‌కి కాంటాక్ట్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్. ఈ వీడియోలో అయితే ఇంతవరకే. ఉంటాను. టేక్ కేర్. బై.